ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. IBS గుడ్ మార్నింగ్. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మరి కాసేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్లో వాళ్ళ కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనకి TCS బైబ్యాక్ దీనికి సంబంధించి ఒక డెసిషన్ ప్రకటించబోతుంది ఫిబ్రవరి 20వ తారీఖున. మేబీ ఒక సడన్ స్పర్ట్ రావచ్చేమో ఐటీ స్టాక్స్లో. డివిడెండ్ పాలసీ అండ్ బైబ్యాక్ సంబంధించి ఒక డెసిషన్ వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే TCS దగ్గర ఆల్మోస్ట్ 43,100 కోట్ల రూపాయల నిల్వలు పేర్కొన్నాయి. ఇన్ఫోసిస్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే వాదన వినిపించింది. మేబీ ఒక 12,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ బైబ్యాక్ చేయొచ్చేమో అని ఒక ఇది వినిపించింది మనకి. బట్ దే ఆర్ నాట్ షూర్, కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు. బట్ TCS అయితే మేబీ ఫిబ్రవరి 28 దీనికి సంబంధించిన ఒక డెసిషన్ వెలువడచ్చు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మిగిలిన బ్యాంక్స్ ఎక్సెప్ట్ భారతీయ మహిళా బ్యాంక్ తప్ప మిగిలిన అన్ని బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ కొద్దిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్లో కూడా ఒక రకంగా మొమెంటం ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే అన్లెస్ 8720 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది తప్ప 8650, 8620 లెవెల్స్ దగ్గర అక్కడ మంచి సపోర్ట్ ఉందని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు కూడా వేచి చూడాలి ఎలాంటి ట్రెండ్ ప్రస్తుతం మార్కెట్స్లో ఉంటుందో అని చెప్పి. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. ప్రీ ఓపెన్ సెషన్ కొద్దిగా కన్ఫ్యూజన్ సార్ట్ ఆఫ్ ఇది కనిపిస్తుంది. సెన్సెక్స్ అయితే ఒక దశలో ఓపెనింగ్లో ఆల్మోస్ట్ 9,000 పాయింట్ల మార్కెట్ని కూడా క్రాస్ చేసింది 250-300 పాయింట్స్ ప్లస్లో. బట్ కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 80-70 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ అండ్ 50 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ప్రీ ఓపెన్ సెషన్లో కనిపిస్తున్నాయి. కొన్ని ఈమెయిల్స్ మనం తీసుకుందాం. ఈమెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. పవన్ కుమార్ మెయిల్ చేశారు. మేఘమణి ఆర్గానిక్స్ 800 స్టాక్స్ ఉన్నాయి 50 రూపీస్లో, 49.50లో. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లోయర్ సైడ్లో మేఘమణి ఆర్గానిక్స్? యా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. అంటే ఇమీడియట్లీ కాదు, ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 week 10 daysలో ఎక్కడన్నా కరెంట్లీ అరౌండ్ 40 దరిదాపుల్లో ఉంది. అరౌండ్ 35 వస్తే డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్ 1 yearలో వాళ్ళు చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. మోర్ దెన్ డబుల్ అవుతుంది ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ ప్రాఫిటబిలిటీ, టాప్ లైన్ అన్ని కూడా. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ a week or 10 days డౌన్ ద లైన్ యూ కెన్ బై. శ్రీకాంత్ అడుగుతున్నారు, IRB, DLF, టాటా మోటార్స్, మార్క్సన్స్ ఫార్మా ఈ స్టాక్స్ అన్ని కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా? అంటే మీరు IRB, DLF, టాటా మోటార్స్ అండ్ మార్క్సన్స్ ఫార్మా మీరు చెప్పిన వాటిలో టాటా మోటార్స్, IRBని మీరు కన్సిడర్ చేయొచ్చు అండి. మిగతావి ట్రేడింగ్ స్టాక్స్. DLF అనుకోని ట్రేడింగ్ ఒక రేంజ్లోనే ఉంటుంది, 140 అండ్ 150, 160 హయ్యర్ సైడ్. డౌన్ సైడ్ చూసుకుంటే 120 to 100 అనమాట. కాబట్టి ట్రేడింగ్ రేంజ్. మిగతా IRB మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా TCS టాటా మోటార్స్ గురించి అడిగినట్టున్నారు. అది రీసెంట్ లాస్ట్ 2 daysలోనే మనం చూసాం, బిగ్ ఫాల్ చూసాం, చాలా ఏళ్ల తర్వాత ఇటువంటి ఫాల్ చూసాం ఇందులో. కాబట్టి ఈ ఫాల్లో మీరు అది కూడా బాగా పడింది కాబట్టి స్టాకు మీరు లాంగ్ టర్మ్కి దాన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. వెంకటేష్ అడుగుతున్నారు, ఇంటలెక్ట్ డిజైన్ కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా అని?
బాగా ఫాలో అయింది. నిన్న కూడా మనం నిన్నటి నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ వీక్ చాలా కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాండి, ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా బికాస్ అన్లెస్ దే కంప్లీట్లీ అమోర్టైజ్ చేస్తే ఏదైతే ప్రోడక్ట్స్ డెవలప్ చేశారో ఇన్ ఐటీ బిఎఫ్ఎస్ఐ ప్రోడక్ట్స్ అది కంప్లీట్లీ కాస్ట్ అన్ని రైట్ ఆఫ్ చేయడం అమోర్టైజేషన్ అంటారండి. అది అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియ ప్రాఫిటబిలిటీలో వచ్చినప్పుడే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు బై. అక్కడ దాకా మీరు ఇట్స్ బెటర్ టు అవాయిడ్. వర్ధన్ అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ లెవెల్లో బై చేసుకుంటే ఒక మంచి టైం అవుతుంది, ఎందుకంటే న్యూస్కి సంబంధించి మెర్జర్కి సంబంధించి న్యూస్ కూడా వచ్చింది కాబట్టి అని. మేబీ వాళ్ళ శశి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ కూడా ఉంది అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేజర్ న్యూస్ ఉంది, టెక్నికల్ సైన్స్ వచ్చేస్తున్నాయి. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 280 దగ్గర దీనికి రెసిస్టెన్స్ జోన్ అండి. ఆల్రెడీ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము, ఈవెన్ లాస్ట్ ఒకసారి ఈసారి కూడా అక్కడ నుంచి ఈ స్టాక్ రివర్స్ కావడం చూసాము. ఒకటి, ఇప్పుడు మనకి ఏదైతే న్యూస్ వస్తుందో దానికి ఆల్రెడీ స్టాక్స్ డిస్కౌంట్ అయిపోయి ఉంటాయండి. ఇది మనకి తెలిగిపోయినా కూడా ఆల్రెడీ స్టాక్ ప్రైస్ మీద దాని ప్రభావం కనపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్ఏ చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా 2200 నుంచి ఒక 1 వీక్ 10 డేస్ 1 వీక్లోనే 6 to 8% పెరిగింది, 2400కి వచ్చింది. అంటే బైబ్యాక్ ఈరోజు మనకు తెలిసింది, ఆ న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి సేమ్ అదేవిధంగా ఈవెన్ ఎస్బీఐ కూడా అదేవిధంగా వర్తిస్తుందండి. కాబట్టి ఇది కొంచెం వెయిట్ చేయండి, ఒక కరెక్షన్లో 260 దగ్గర హోల్డ్ కాగలిగితే అక్కడ బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని దీన్ని షార్ట్ టర్మ్కి మీరు బై చేసుకోమని చెప్తాను. బ్రహ్మారెడ్డి చెప్తున్నారు, రామ్కో సిమెంట్స్ శ్రీ సిమెంట్స్ ఈ 2 స్టాక్స్లో ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ ఏవి పిక్ చేసుకోవచ్చు? రెండు సేమ్ లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఉన్నా కానీ ఐ థింక్ దేస్ ఎర్త్ అండ్ హెవెన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అండి. శ్రీ సిమెంట్స్ ఈజ్ 15,000 రూపీస్ ప్లస్ ఉంది. శ్రీ సిమెంట్కి ఉన్న ఈక్విటీ అండ్ వాళ్ళకు ఉన్న కెపాసిటీని బట్టి చూస్తే రామ్కో సిమెంట్స్ దో ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కూడా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సిమెంట్ కంపెనీస్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గ్రూప్స్. కానీ శ్రీ సిమెంట్ రాబోయే 2 yearsలో కూడా వాళ్ళది హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆల్సో హ్యావ్ ఆల్మోస్ట్ అబౌట్ క్లోజ్ టు 1000 to 1500 megawatts పవర్ ప్లాంట్ కూడా ఉంది, విచ్ ఇస్ బోత్ ఫర్ క్యాప్టివ్ యూస్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ సేల్స్. సో ఈ కారణం వలన డిప్స్లో శ్రీ సిమెంట్స్ వుడ్ డెఫినెట్లీ బీ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. అండ్ ఫండమెంటల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం శ్రీ సిమెంట్స్ ఈజ్ వే అహెడ్ ఆఫ్ రామ్కో. శ్రీనివాస్ అడుగుతున్నారు, న్యూక్లియస్ సాఫ్ట్ని 294 రూపీస్లో బై చేశారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? న్యూక్లియస్ సాఫ్ట్ ఈ మధ్యకాలంలో బాగా ఈ డిమానిటైజేషన్ తర్వాత చాలా మంచి యాక్షన్ కూడా న్యూక్లియస్ సాఫ్ట్లో చూస్తున్నాము, లాంగ్ టర్మ్ పిక్ అవుతుంది ఇప్పుడు. దే మేక్ ఎ లాట్ ఆఫ్ బిఎఫ్ఎస్ఐ ప్రోడక్ట్స్ ఇన్ ఐటీ ఫీల్డ్ అండి. ఎస్పెషలీ ఇట్స్ అ స్మాల్ కంపెనీ, కానీ వాళ్ళు ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత అంటే దే ఆల్సో మేక్ ఎ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ మనీ మూవ్మెంట్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అండి. ఎస్పెషలీ పేమెంట్ గేట్వేస్ ఇటువంటి వాటిలో అవి బాగా దోహదపడతాయి. అందుకని యూ హ్యావ్ సీన్ ఎ స్పర్ట్. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ ఎ గుడ్ మేనేజ్మెంట్ ఆల్సో. సో డిక్లైన్స్లో మీరు ఒక 10 to 15% కరెక్షన్లో ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో, ప్రాబ్లీ వర్స్ట్ కేస్ సినారియోలో అబౌట్ 20% కరెక్షన్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చు. కేస్ శివ నాగేందర్ రావు అడుగుతున్నారు, లూమాక్స్ 119లో బై చేశారు, ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? లూమాక్స్ ఇండస్ట్రీస్ అట్ 1190. అండి కొంచెం వెయిట్ చేయండి, యావరేజ్కి మీరు వద్దని చెప్తాను. కొంచెం ఈవెన్ 1000 రూపీస్ ఆ లెవెల్ దాకా వచ్చినప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే. ప్రస్తుతం మాత్రం ఇది మనకి డౌన్ ట్రెండ్ అనేది, అంటే హయ్యర్ సైడ్ వచ్చి కొంచెం డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగొచ్చండి. ఈవెన్ 1000 బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి మీరు యావరేజ్కి ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. నిమేష్ అడుగుతున్నారు, నవభారత్ వెంచర్స్ మనపురం ఫినాన్స్ కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చా? నవభారత్ వెంచర్స్ కూడా బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నది నవభారత్ వెంచర్స్లో. మంచి స్పాట్ ఈ మధ్యకాలం డీసెంట్ సెట్ ఆఫ్ ఇది కూడా అనౌన్స్ చేశారు నవభారత్ వెంచర్స్, పిక్ చేసుకోవచ్చా? యా, అంటే కొద్దిగా పెరిగింది కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ టు వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. బట్ మనపురం ఫైనాన్స్ కూడా సేమ్ స్టోరీ. బట్ ఐ డోంట్ థింక్ మేజర్ కరెక్షన్స్ కొన్నిట్లో రావు. నిన్న మొన్న కొద్దిగా బ్రేక్ అయినా కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వెయిట్ ఫర్ మేబీ 2-3 days. ఇక్కడ నుంచి ఏమైనా 5-7% అండ్ 10 to 15% పడితే యూ కెన్ బై బోత్ అండి. రెండు కూడా ఐ థింక్ భవిష్యత్తులో 1 or 2 yearsలో దే విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్. ఓకే, మరొక మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎన్ఈసిసి 107లో బై చేశారు. ఈ ఎన్ఈసిసి గురించి మనం పదే చాలాసార్లు చెప్పామండి. ఈ నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ అది సంథింగ్ కంపెనీ అనుకుంటాను, ఎస్ఎంఎస్ బేస్డ్ రికమెండేషన్స్ వచ్చాయి. చాలాసార్లు చెప్పాం బెటర్ అవాయిడ్ చేయండి ఈ స్టాక్ని, చాలా పీక్ లెవెల్లో ఉందని చెప్పి.
బట్ మీరు ఇరుక్కున్నారు ఈ టైంలో. మనం దీని గురించి చాలాసార్లు అంటే ప్రతి ఉపన్యాసాలే ఆల్మోస్ట్ పెద్దగా మాట్లాడాము. తర్వాత ప్రతి ప్రోగ్రామ్ కూడా దీన్ని చెప్పామండి. అది ఇంకోటి కూడా చెప్పాను నేను, అది ఒకసారి డౌన్ సైడ్ ఫ్రీజ్ అయితే ఎక్కడ ఆగుతుందో చెప్పలేమని. అప్పుడు 110 అనుకుంటానండి, 110 రూపీస్ ఉంది, ఈరోజు 70 రూపీస్. కాబట్టి మీరు ఇంకా ఈవెన్ 70 కాదు, ఇప్పుడు 60 దగ్గర ఆగుతుందా, 40 దగ్గర ఆగుతుందా అనేది కూడా ఎవరికి తెలియదండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్కి మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎస్ఎంఎస్లు ఊరికే మనకి పంపిస్తే మన మీద ప్రేమతోనో అఫెక్షన్తోనో ఎవరు పంపారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీకు మీ ఓన్ రీసెర్చ్ చేయండి, లేకపోతే ఎవరన్నా మంచి ఎనలిస్ట్ దాన్ని మీరు ఫాలో అవ్వమని చెప్తాను. కొంతమంది కాలర్స్ కూడా ఆయనలో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఒంగోలు నుంచి చంద్ర. చంద్ర, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, శేషి గారు చెప్పండి. నేను శేషి గారు రికమెండేషన్ ఫాలో అవుతాను. ఆయన వల్ల మంచి బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి. వెరీ గుడ్, చెప్పండి. నాకు ప్రజెంట్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ టాటా మోటార్స్ వీటిలో ఎక్కడ పొజిషన్ తీసుకోవచ్చు అది కొంచెం చెప్పండి. ఓకే, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం ఈ మధ్యకాలంలో కొంత హై నుంచి కరెక్ట్ అయిందండి. అంటే హైకి వచ్చింది, అట్లనే అట్ ద సేమ్ టైం బాగా పడి ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి న్యూ హైస్కి వచ్చి, అంటే కొంచెం ట్రెండ్ కూడా ఏంటంటే వోల్టాలిటీ ఇంతకుముందు స్టడీగా ఉన్న ట్రెండ్ అని కాస్త వోల్టాలిటీకి ఈ ట్రెండ్ అనేది ఈ కౌంటర్లో మనకు కనపడింది. కాబట్టి ఎక్కడ బై చేయాలి అంటే 280 అనేది ఒక సపోర్ట్ జోన్ అండి. అంటే ఇక్కడ నుంచి ఒక 14-15 రూపీస్ పడవచ్చు. అదే అక్కడ ఆగుతుందా అని కూడా చెప్పలేము. కాబట్టి ఒకవేళ ఆగితే 280 జోన్లో మీరు బై పిక్ చేసుకోండి, లేదా 280 అండ్ 266 జోన్ మధ్యలో వచ్చినప్పుడు దీని మార్కెట్ కండిషన్ చూసుకొని మీరు బై చేయాల్సి ఉంటుంది. తర్వాత టాటా మోటార్స్ గురించి అడిగారు. టాటా మోటార్స్ షార్ట్ టర్మ్ ఇమీడియట్గా అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే మనం చూసాము రిజల్ట్ పరంగా చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఇది 420 దగ్గర దానికి చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 420 దగ్గరికి వస్తే అది బ్రేక్ కాకపోతే అక్కడ బై చేసుకోండి. ఒకవేళ అది కానీ బ్రేక్ అయిందంటే 400-420 మధ్యలో మీరు పిక్ చేసుకోమని చెప్తాను. బెంగళూరు నుంచి చలపతి మరొక కాలం. అడగండి చలపతి. సార్, నేను అలావి SBI 207 లో ఉన్నాయి సార్, 6 months బ్యాక్ కొన్నాను. ఓకే, ఇప్పుడు ఇది మెచ్యూర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇది ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చా, లేదంటే ఇవి హోల్డ్ చేసుకోవచ్చా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ అయిపోయి ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు. నాట్ ఎ గుడ్ ఐడియా అండి. స్టేట్ బ్యాంక్ విల్ గెట్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఆఫ్టర్ ద మర్జర్. ఈ 4-5 బ్యాంక్స్ మర్జ్ అయిన తర్వాత ప్రాబ్లీ ఇట్ మే టేక్ అబౌట్ 3 months టైం అండి. ఎందుకంటే వీటికి కొన్ని అప్రూవల్స్, పార్లమెంటరీ అప్రూవల్ అయితే ఎలాగో వచ్చింది కాబట్టి రెగ్యులేటరీ అప్రూవల్స్ కొన్ని అవన్నీ రావాలి. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా కొద్దిగా సమయం పడుతుంది. బట్ ఇది అమ్మేసి ప్రాఫిట్లో మనం మళ్ళీ యూనియన్ బ్యాంక్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. ఉన్న వాటిలో యూనియన్ బ్యాంక్ ఈజ్ నాట్ సచ్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్. సో ఈ కారణం వల్ల SBI ఉంచండి. మీ దగ్గర అడిషనల్ మనీ ఉంటే ఐ థింక్ యూ షుడ్ బై ఇంటూ వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ మరొక కాలం. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్, ఇది డెల్టా కార్ప్ బాగా తగ్గింది కదా సార్, ఇక్కడ వరకు ఇంకా డౌన్ సైడ్ ఎక్కడ వరకు రావచ్చు సార్, తీసుకోవాలనుకున్నాను. డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు అనేది ఒక $1 million క్వశ్చన్ అండి. అది ఇంపాసిబుల్ చెప్పడం కూడా మనకి. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ తీసుకుంటే? సార్ 1-2 years సార్, 2 years వరకు హోల్డ్ చేయగలను సార్. అది ఎక్కడ ఎంట్రీ ఎక్కడ అనేది చెప్పండి. ఓకే, చాలా సార్ అడగలను. డెల్టా కాప్ గురించి మనం గతంలో చాలా సార్లు చెప్పామండి. ఇందులో బేసిక్లీ దే ఆర్ ఓన్లీ ఓనర్స్ ఆఫ్ క్యాసినోస్. ఒకప్పుడు 2 years బ్యాక్ దే హ్యాడ్ సమ్ రియల్ ఎస్టేట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో. అది ఐ థింక్ దే కంప్లీట్లీ మానిటైజ్ దాట్ అండి. సో ఈ క్యాసినో బిజినెస్లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ అంత ఉండదు. ఎస్పెషల్లీ ఇది డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇట్స్ డైరెక్ట్ హిట్ టు డెల్టా కాప్ అండి. రీసెంట్లీ అది కొద్దిగా రాణించిందంటే వాళ్ళకి దే గాట్ అనదర్ లైసెన్స్ టు సెటప్ ఏ క్యాసినో ఇన్ సమ్ థర్డ్ క్యాసినో అండి, అపార్ట్ ఫ్రమ్ గోవా. కాబట్టి ఇందులో సిక్కిం. సో ఇటువంటి కంపెనీల్లో ప్రాఫిట్స్ అనేది కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉండదండి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఇందులో ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఇట్స్ బెటర్ టు కమ్అట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ సెక్టర్ అయినా మంచి కంపెనీ వేర్ దెర్ ఇస్ సమ్ స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్. ఇది చాలా స్పెక్యులేటివ్గా పట్టుకెళ్లారు. ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ కంప్లీట్లీ ఇట్స్ అగైన్ బీయింగ్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. సో ఇన్ మై ఒపీనియన్ ఉంచండి. ఏదైనా మీ రేట్ వచ్చినా కానీ, స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా కానీ, మధ్యలో ఇటువంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ డెఫినెట్లీ పూర్గా ఉంటాయండి. బికాజ్ ఇదంతా క్యాష్ బిజినెస్. ఎస్పెషలీ వీ ఆల్సో విజిటెడ్ క్యాసినోస్ ఇన్ గోవా. ఇట్స్ కంప్లీట్లీ క్యాష్ బిజినెస్. సో డిమానిటైజ్ అయిన తర్వాత దే వాస్ కంప్లీట్లీ ఎ లల్. So in my opinion, this is not a great share for investment in future also. Shift over to some other company.
ఒంగోలు నుంచి వెంకటేష్ మరో కాలర్. ఆడబెట్టు. హలో హలో, అదే వెంకటేష్. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, ఫినిలెక్స్ కేబుల్, ఫినిలెక్స్ ఇండస్ట్రీ రెండిట్లో ఏది తీసుకుంటే లాంగ్ టర్మ్ ఒక 3 years కి మేలు. అదే విధంగా వచ్చేసి బజాజ్ ఎలక్ట్రికల్ లాంగ్ టర్మ్ కి ఒక 3 years కి తీసుకోవచ్చా? ఓకే, ఈ 3 స్టాక్స్ గురించి బాలాగానే అడుగుతున్నాను. ఫినోలెక్స్ కేబుల్స్ ఆర్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఈ 2 స్టాక్స్లో ఏది పిక్ చేసుకోవచ్చు అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్? I think definitely Finolex Cables and Finolex Industries both are extremely strong companies అండి, బట్ రెండు వేరే బిజినెసెస్లో ఉన్నాయి. దో రా మెటీరియల్ పరంగా రెండింటికి ప్లాస్టిక్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్పుట్స్ కాబట్టి ఫినోలెక్స్ కేబుల్స్ ఎలక్ట్రికల్ రంగం అభివృద్ధి చెందిన కొద్ది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్యూచర్ అండి. బజాజ్ ఎలక్ట్రికల్స్ డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ గో అడ్ అండ్ బై. సో ఫినోలెక్స్ కేబుల్స్ కంటే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ప్రాబబ్లీ డిప్స్లో మీరు కొనుక్కుంటే బెటర్, ఎందుకంటే బజాజ్ ఎలక్ట్రికల్స్లో యూ విల్ ఆల్రెడీ బీ బయింగ్ ఇన్ టు ఎలక్ట్రికల్ సెగ్మెంట్. సో సెక్టర్ డైవర్సిఫికేషన్ కావాలంటే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కొనండి, బికాస్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లాస్టిక్ పైప్స్ ఆఫ్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్ అండ్ వేరియస్ యూజెస్. దానికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఫినోలెక్స్ కేబుల్స్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ వుడ్ బి ఏ గుడ్ రిస్క్ డైవర్సిఫికేషన్. ఓకే, మార్కెట్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎస్పెషల్లీ అందరి దృష్టి టీసీఎస్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్ మీద ఉంది. ఎందుకంటే టీసీఎస్ బైబ్యాక్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో మేము ఎలాంటి యాక్షన్ ఆ కంపెనీలో ఉంటుంది, పాజిటివ్గా అవుతుందా, లాంగ్ టర్మ్ పాజిటివ్ అవుతుందా, లాంగ్ టర్మ్ నెగిటివ్ అవుతుందా, ఆర్ వీళ్ళ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 40,000 కోట్ల రూపాయల నిల్వలను, క్యాష్ నిల్వలను మిగిలిన కంపెనీస్, ఆ చిన్న కంపెనీస్ అక్విజిషన్స్కి ఉపయోగించుకుంటే ఎలా ఉండేదన్న వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. బట్ ఒక డిబేటబుల్ ఇష్యూ. బట్ యాజ్ ఆఫ్ నో ఓపెనింగ్లో అయితే జస్ట్ 20 పాయింట్స్ ప్లస్లో 8,745 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ స్టార్ట్ అయింది. అండ్ 80 పాయింట్స్ ప్లస్లో 28,228 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ పరుగు ప్రారంభించింది. ఓపెనింగ్ చాలా కొద్దిగా పాజిటివ్ కిక్ స్టార్ట్ ప్రస్తుతం మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. టీసీఎస్ ఎస్పెషల్లీ 2.5% గెయిన్స్తో 2,475 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 2.5% దాకా గెయిన్స్. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు మనం అనుకున్నట్టు మెర్జర్ న్యూస్ నేపథ్యంలో 1.5% గెయిన్స్ టీసీఎస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాము. ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ 2% ప్లస్లో 1,000 రూపీస్ మార్క్ దగ్గరలో ఉంది. చాలా స్ట్రాంగ్గా 900 రూపీస్ మార్క్ నుంచి చాలా వేగంగా 1,000 రూపీస్ మార్క్కి మనం ఇన్ఫోసిస్ రావడం చూస్తున్నాము. టాటా మోటార్స్ ఎస్పెషల్లీ వీకెస్ట్ వరుసగా 2 రోజుల పతనం తర్వాత ఇవాళ కాస్త స్టెబిలైజ్ అయింది. 1.5% గెయిన్స్తో 442 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ టాటా మోటార్స్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని ఇంకా సెల్ కాల్ ఇచ్చే ఉన్నాయి. బెటర్ టాటా మోటార్స్కి 400 రూపీస్, 405 రూపీస్ కూడా టార్గెట్స్ ఇచ్చిన పరిస్థితి సిఎల్ఎస్ఎల్ అంటే టాప్ రీసెర్చ్ ఏజెన్సీస్. టెక్ మహీంద్రా 1% గెయిన్స్తో కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్ 1% గెయిన్స్తో కనిపిస్తుంది. అక్రాస్ ద ఐటీ ప్యాక్ అంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. రూపీ స్ట్రెంత్ అవుతున్నప్పటికీ ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఒకటి ఇంకా ఐటీ ప్యాక్ని డ్రైవ్ చేస్తూనే ఉంది. శేషు గారు, ఎనీ ఇనీషియల్ ఓపెనింగ్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్? వద్దని చెప్తానండి. ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. మార్కెట్స్ ఓకే, మార్కెట్స్ ఫ్లాట్గా ఉండొచ్చు, బట్ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈవెన్ ఎస్బీఐ మాత్రం కొంచెం ఈరోజు అవుట్ పర్ఫార్మ్ ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తుంది, బట్ హయ్యర్ లెవెల్స్లో ఎంతవరకు సస్టైన్ అవుతుందో చెప్పలేము. ఏదైనా కూడా పాజిటివ్ న్యూస్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే లాంగ్ పొజిషన్స్కి వెళ్ళొద్దంటాను. అదేవిధంగా 1-2 హై బీటా స్టాక్స్ కూడా కొంత వీక్నెస్ రావచ్చు. తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అయినాక మళ్ళీ మనం మార్కెట్ స్టేబుల్ అయినాక అప్పుడు మళ్ళీ ఏదైనా ట్రేడింగ్ కాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ కేపీఐటీ టెక్నాలజీస్ ఐటీ ప్యాక్స్లో మనకి 2.5% గెయిన్స్తో కనిపిస్తుంది. సైంట్ 2.5% గెయిన్స్తో 474 దగ్గర. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 2.2% గెయిన్స్తో 2470 దగ్గర ట్రేడ్ అవుతుంది. జేపీ అసోసియేట్స్ 2.5% గెయిన్స్తో. జెస్డైల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ డిఫెన్స్, ఇంటలెక్ట్ డిజైన్ అరీనా కూడా ఇవాళ కాస్త కోలుకుంది, కుదుటపడింది వరుస పతనం తర్వాత. 2% గెయిన్స్తో ఈ స్టాక్ 114 దగ్గర కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ కూడా 2% గెయిన్స్ మనం ఈ స్టాక్లో చూస్తున్నాం. ఇక లూజర్ జాబితాలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 10% దాకా క్రాక్ అయింది. ఇవాళ 11% దాకా ఆల్మోస్ట్ 20 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నెస్లే 2.5% లాస్ కనిపిస్తుంది. డెన్ నెట్వర్క్స్, ఐటీసీ కూడా ఆల్మోస్ట్ 2% దాకా వీక్ అవడం చూస్తున్నాము. రేణుకా షుగర్స్, డెల్టా కార్ప్, ఎన్ఎండిసి, ఒబ్రాయ్ రియాల్టీ, బలరాంపూర్ చీనీ లాంటి స్టాక్స్లో ఎస్పెషల్లీ షుగర్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఓపెనింగ్ పిక్చర్ అయితే ఇది. అండ్ మిగిలిన స్మాల్ క్యాప్స్ ఆర్ మిడ్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా ఒకసారి మనం చూసి కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్స్
తీసుకుందాము. ఎస్పెషల్లీ ఎందుకంటే వరుసగా 2-3 రోజుల పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా ఎక్కువగా వచ్చింది. స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్స్ ఆల్మోస్ట్ 9% గెయిన్స్తో కనిపిస్తుంది 118 రూపీస్ దగ్గర. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ 6% దాకా ఇవాళ పెరగడం చూస్తున్నాం బికాస్ ఆఫ్ దట్ మెర్జర్ న్యూస్. సౌరాష్ట్ర సిమెంట్స్ 6% దాకా గెయిన్స్లో కనిపిస్తుంది. అండ్ ట్రాన్స్పెక్ ఇండస్ట్రీ 7.5% గెయిన్స్తో 574 రూపీస్ దగ్గర. ఆయిల్ కంట్రీ ట్యూబులార్ 5.8% గెయిన్స్తో మనకు కనిపిస్తుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ కూడా 6% ఆఫ్ స్పర్ట్ మనకు కనిపించింది 760 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మొత్తానికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ కాబోతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ లాంటి కౌంటర్స్లో 6-7% దాకా స్పర్ట్ కనిపించింది. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం పెద్దగా జస్ట్ 1.5-2% తప్ప పెద్దగా ఆ స్థాయిలో మాత్రం ఏదర్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రియాక్ట్ కాలేదు. కొన్ని ఈమెయిల్స్ కూడా ఉన్నాయి, మనం తీసుకుందాం. సుధాకర్ అడుగుతున్నారు, హెచ్పిసిఎల్ని కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా, ఇంకా ఏమైనా కరెక్షన్ ఉందా ఈ స్టాక్లో హెచ్పిసిఎల్? కరెక్షన్ అంటే చాలా స్వల్పంగా ఉంటుందండి. బట్ డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 year ప్లస్ వ్యూ తప్పకుండా ఈ డిక్లైన్స్లో కొనవచ్చు. వెయిట్ ఫర్ ఎ డే ఆర్ 2, సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ యూ కెన్ బై ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. భాస్కర్ అన్నారు 8K మైల్స్ తీసుకున్నారు, రిజల్ట్స్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది బట్ స్టాక్ వీక్ అవుతుంది, షార్ట్ టర్మ్ గురించి తీసుకోవచ్చా 8K మైల్స్? 8K మైల్స్ అంటే మీరు ఒకటి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం అనేది అంత కన్సిడర్ చేయకూడదండి. మీరు అన్నట్టుగా ఇది మా ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. రీసెంట్గా రిజల్ట్ కూడా మంచి రిజల్టే పోస్ట్ చేసిందండి. ఇదేనిగా దానికి ముందు కూడా చూసుకుంటే రిజల్ట్ పరంగా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1-sided డౌన్ ట్రెండ్ ఉందండి. ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎంతవరకు, ఎందుకంటే ఇది రికవరీ లేకుండా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఈ స్టాక్లో ఫర్దర్ వీక్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే 540 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, 520 దాకా రావచ్చు. అక్కడ ఆగితే అప్పుడు మీరు ఒకటి బయింగ్ కన్సిడర్ చేయమని చెప్తారు. అండ్ రామకృష్ణ అడుగుతున్నారు, సింటెక్స్ ఫ్యూచర్స్ 95 రూపీస్లో బై చేశారట, హోల్డ్ ఆర్ సెల్? సింటెక్స్ 95 చూడండి, మీరు ఒకటి ఫస్ట్ మీరు సింటెక్స్ 95లో బై చేసినప్పుడు స్టాక్లో ఫాల్ చూసాము. మీరు 94 ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాల్సిందండి. ప్రస్తుతం చూసుకుంటే ఈ స్టాకు ఈవెన్ 80 లెవెల్స్, 88 లెవెల్స్ ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే 84 దాకా రావచ్చు. మీరు మార్కెట్స్లో కరెక్షన్, మిడ్ క్యాప్లో కూడా కరెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ రేట్ రాకపోవచ్చు. కాబట్టి మీరు ర్యాలీలో దీన్ని ఎగ్జిట్ కానీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి ర్యాలీ వస్తే 90-94 లెవెల్స్ రావచ్చు, అంతకుమించి దాటకపోవచ్చు అండి. అక్కడ ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి. ఓకే. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ గురించి సంతోష్ కుమార్ అడుగుతున్నారు, మేబీ 135 షేర్స్ ఉన్నాయి 135 రూపీస్లో, హోల్డ్ ఆర్ సెల్ ఆర్యన్ ప్రో? ఇది కూడా డిమానిటైజేషన్ న్యూస్ నేపథ్యంలో ఆ టైంలో పెరిగిన స్టాక్ బాగా ఆర్యన్ ప్రో. Yeah, they are also into cyber security and payment gateways సంబంధించి వాళ్ళు సాఫ్ట్వేర్స్ చేస్తారండి. మనకి యాక్చువల్లీ దాన్ని కంబైన్డ్ రిజల్ట్స్ చూస్తేనే కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. స్టాండ్ అలోన్ రిజల్ట్స్ ఐ డోంట్ థింక్ దే డూయింగ్ సో వెరీ వెల్. సో ఈ కారణం వలన ఈ రేట్లో మీరు 130-135 ఐ థింక్ సీమ్స్ టు ద బేస్ అండి. ఇక్కడ బాగా కన్సాలిడేట్ అవుతుంది. కరెంట్లీ మాత్రం ఉంచమని చెప్తాను. సర్వారాయ మన పేరు మీద వచ్చింది ప్రసాద్ అడుగుతున్నారు, బ్యాంకో ప్రొడక్ట్స్ 237లో అండ్ రెనేజాన్స్ జ్యువెలరీ 163లో తీసుకున్నారు. బ్యాంకో ప్రొడక్ట్స్ ఏమో 2 to 3 yearsకి, రెనేజాన్స్ జ్యువెలరీ ఏమో 3 to 6 monthsకి. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో ఐ థింక్ బ్యాంక్ ప్రోడక్ట్స్ యూ కెన్ కీప్ అండి. ఐ థింక్ నిన్న కూడా అడిగినట్టున్నారు మీరు. సో రెనెసాన్స్ జ్యువెలరీ అటువంటివి మాత్రం దే ఆర్ ఆల్ వెరీ స్మాల్ రెడీమేడ్ జ్యువెలరీ కంపెనీస్ అండి. సో డిమానిటైజ్ అయిన తర్వాత కొద్దిగా హిట్ తీసుకున్నా కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద జ్యువెలర్స్ విచ్ ఆర్ ఇంటూ ఆర్గనైజ్ సెక్టర్ విల్ డూ వెల్ అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ స్మాల్ ప్లేయర్స్లో ఉండడం అంత మంచిది కానీ. సో ప్రాబ్లీ సంథింగ్ లైక్ ఎ టైటన్ or maybe a Tribhuvan Das, Bimzi, PC Jewelers, ఇటువంటి they're all some reputed brand names కాబట్టి అటువంటి వాటిలోకి డిప్స్లోకి షిఫ్ట్ అవ్వాలి. సత్యనారాయణ రాజు అడుగుతున్నారు, దివీస్ ల్యాబ్స్ ఆర్ లారస్ ల్యాబ్స్, ఈ 2 స్టాక్స్లో ఏ స్టాక్ని కరెంట్ ప్రైస్లో పిక్ చేసుకోవచ్చు? అండి దివీ ల్యాబ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నామండి, దివీ ల్యాబ్ రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది. అయితే ఈ కరెక్షన్ ఇక్కడ ఆగుతుందా అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి ఉందండి. అయితే లారస్ ల్యాబ్స్ అనేది మనం చూసుకుంటే ఫండమెంటల్ పరంగా ఓకే, అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్, రీసెంట్ IPO స్టాక్. వీళ్ళు కూడా ఏంటంటే ARVs తర్వాత స్పెషాలిటీ దాంట్లో బల్క్
డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అండి. ఫండమెంటల్ పరంగా ఓకేనండి. కాబట్టి మీరు లారస్ ల్యాబ్నే మీరు పిక్ చేసుకోండి, కరెక్షన్స్లో పిక్ చేసుకోండి. అంటే అది కూడా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్కి. దివి ల్యాబ్స్లో ఇటువంటి న్యూస్ ఫ్లో అనేది ఉంది కాబట్టి అది కంప్లీట్గా మనకి రానున్న రోజులు దాని ట్రెండ్ అనేది చెప్పలేము, వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. దానికన్నా మీరు లారస్కే వెళ్ళడం బెటర్ అండి. అంటే యూఎస్ఎఫ్డి నుంచి క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు దివీస్ ల్యాబ్స్ని టచ్ చేయకపోవడమే మంచిది ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాలం. శేష్ గారు చెప్పండి, పికాల్ గురించి చెప్పండి సార్. ఇది డౌన్వర్డ్ సర్చ్ పడుతుంది, దీని గురించి చెప్పండి సార్. ఇది మీరు మంచి షేర్ అంటున్నారు, లాంగ్ టర్మ్ వ్యూతో 91 దగ్గర ఉంది, బై చేయమంటారా సార్? లేకపోతే డౌన్ ఎంత వస్తుంది ఓకే, ఒకసారి స్టాక్ రిపీట్ చేయాలి లక్ష్మి గారు. పికాల్ సార్, హికాల్ హెచ్ఐకేఎల్ హికాల్. ఓకే, నో సికాల్ సికాల్ లాజిస్టిక్స్. సికాల్ లాజిస్టిక్ అది కూడా ఉంటుంది, అది అక్కడ లేదు కదండి. 90 అంటున్నారు. ఓకే, రూపీస్లో తీసుకున్నారా మీరు? హలో, ఓకే అండి. సికాల్ లాజిస్టిక్ అయితే మాత్రం ఒకటండి, మీరు మీరు అడిగిన దాంట్లో క్లారిటీ లేదండి. సికాల్ లాజిస్టిక్ అయితే మాత్రం ఫండమెంటల్గా మంచిదే అని ఇంతకుముందు చెప్పానండి. ఇప్పుడు కూడా సికాల్ లాజిస్టిక్ అయితే డెఫినెట్గా మీరు ఎవ్రీ డిప్లో కూడా బై చేయొచ్చు. ఓవరాల్గా లాజిస్టిక్ స్పేస్లో మంచి క్వార్టర్ రిజల్ట్ పోస్ట్ చేసిన కంపెనీ. ప్లస్ ఇంకోటి వీళ్ళు ఏంటంటే ఈ లాజిస్టిక్స్లోనే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే బిజినెస్లో ఉన్నారండి. కాబట్టి అది అడ్వాంటేజ్ వీళ్ళకి. కాబట్టి ఫండమెంటల్ పరంగా బాగుంది కాబట్టి కరెక్షన్స్లో సికాల్ లాజిస్టిక్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి బై చేసుకోవచ్చండి. హైదరాబాద్ నుంచి గోపాల్ మన కాలర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అడ్వాన్స్ ఎంజైమ్స్ గురించి ప్లస్ పరాగ్ మిల్క్, థర్డ్ స్టాక్ వచ్చేసి ఐనాక్స్ విన్స్ అండి. ఈ మూడు హోల్డ్ చేస్తున్నాను. ఎంత లాస్లో ఉన్నారు వీటన్నిటిలో? 10 to 15% లాస్లో ఉన్నానండి. ఓకే, ఫైన్. అడ్వాన్స్ ఎంజైమ్ అండ్ పరాగ్ మిల్క్స్, ఐనాక్స్ విండ్, ఈ 3 స్టాక్స్. Yeah, Parag Milk, I think yesterday it was almost 20% down circuit అండి, because they posted a very bad results for this quarter. So ఈ కారణం వలన I don't know how far this correction will go, చెప్పలేము. Unless they really come back into profitability, I don't think and especially dairy business ఇటువంటి demonetization మూలన definitely affected them, because this is generally at the collection centers level లో cash business ఉంటుంది. బట్ అందులో చాలా హెవీ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అయితే ఉందండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ మనం పదే గత 2 monthsగా చెప్తున్నాను, చాలా హై ప్రైజెస్ చేస్ చేయొద్దని చెప్పి. దో ఇట్స్ ఎ డీసెంట్ బిజినెస్, ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నాయి కానీ, బట్ ఇట్ వాజ్ వే హై ప్రైజ్డ్ అండి, చాలా స్ట్రాంగ్గా పుష్ చేశారు సంబడి హూ హెస్ బాట్ ఇట్. సో ఐ థింక్ ఇట్ విల్ స్టిల్ కరెక్ట్ సమ్ మోర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 2 years టైం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎక్కడ కరెక్షన్ ఆగి ఒక 3 to 5 days స్టేబుల్గా ట్రేడ్ అవుతాయో అక్కడ యూ కెన్ బై ఇట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. పరాగ్ మిల్క్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5% దాకా వీక్ అయింది. 206, ఇప్పుడు 210 రూపీస్ అనుకుంటాను ఐపీఓ ఇష్యూ ప్రైస్. 15 rupees ఐపీఓ ప్రైస్ బిలో ఇష్యూ ప్రైస్ వచ్చేసింది. 206 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది 4% డౌన్తో. బట్ స్టిల్ మీరు అన్నట్టు ఇన్స్టిట్యూషనల్ యాంకర్ ఇన్వెస్టర్స్ దేర్ అండి, టూ మెనీ యాంకర్ ఇన్వెస్టర్స్. బట్ అది వచ్చినప్పుడు కూడా మనం చెప్పాం ఇట్స్ స్లైట్లీ హై ప్రైస్ అండి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డైరీ కంపెనీస్ అంటే ప్రభాత్ డైరీ కూడా దే కేమ్ అవుట్. అది రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం, ఆల్మోస్ట్ 140-145. ఎస్టర్డే ఇట్ ఆల్సో క్రాక్డ్ అబౌట్ 10 to 12%. సో డైరీ బిజినెస్ జనరలీ యాక్చువల్లీ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ దగ్గర ఇట్స్ ఎ క్యాష్ బిజినెస్ అండి. వాళ్ళు ఫార్మర్స్కి వాళ్ళు క్యాష్ అది ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద కంపెనీస్. సో ఐ మీన్ డీసెంట్ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ విత్ కంప్లీట్ డెరివేటివ్స్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్లోకి వస్తున్నారు కాబట్టి కొద్దిగా వాల్యూ అడిషన్ ఉంటుంది. బట్ ఇటువంటి వాటిలో టైం పడుతుందండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ అంటే సమ్ మోర్ టైమ్ అంటే నాట్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ మంత్. సో యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎనఫ్ టైమ్, మేబీ 2-3 quarters అయిన తర్వాత కంప్లీట్లీ రీమానిటైజ్ అయ్యి మళ్ళీ బ్రాండెడ్ గూడ్స్ అవన్నీ కాస్త కన్జంప్షన్ కికింగ్ అయినప్పుడు యూ విల్ గెట్. బట్ నెక్స్ట్ వీక్లో ఎక్కడైనా స్టేబుల్గా ఉన్నప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఐ థింక్ దట్ విల్ బి ఏ గుడ్ ఐడియా. బట్ దిస్ టైం ఇంతగా పడిపోవడానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీద విపరీతంగా స్పెండ్ చేశారు. One is Parag Milk, second is Hudson Agro. They have to do because they are promoting brands. But I think slowly even the dairy industry is getting too competitive అండి. మనం సౌత్ లో చూస్తున్నాం Hudson, we always have, you know. నిన్నటి నుంచి క్వాలిటీ కూడా మిల్క్ లోకి ఎంటర్ అయింది. No, quality was always a milk company. Right from number one, quality was always a milk company.
యాక్చువల్లీ ఇట్ వాజ్ అ కంపెనీ, మనం తరచుగా ఈ పేరు వింటుంటాం డాలీ ఖన్నా అని చెప్పి. యాక్చువల్లీ ఇట్ వాజ్ దేర్ ఫ్యామిలీ బిజినెస్. సో వాళ్ళు బ్రదర్స్ అది స్ప్లిట్ అయ్యి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. మనకి సౌత్లో చూసేసరికి వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అండి. అండ్ వీ హ్యావ్ అమూల్ ఈజ్ అన్డౌటెడ్లీ ఎ జాయింట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో సౌత్కి వచ్చేసరికి మనం వీ హ్యావ్ విజయ, వీ హ్యావ్ హెరిటేజ్, వీ హ్యావ్ తిరుమల డైరీ, అది లాట్ ఆఫ్ పీపుల్. యా, సో ఇట్స్ స్లోలీ గెటింగ్ కాంపిటేటివ్ అండి. కాబట్టి మీరు వెయిట్ చేయండి, బికాజ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ టు ఇట్ అండ్ యూఆర్ లూజింగ్ సమ్ మనీ. నెక్స్ట్ వీక్ ఎక్కడన్నా ఒక 3 to 5 days స్టేబుల్గా ట్రేడ్ అయినప్పుడు డెఫినెట్లీ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. అక్కడ నుంచి రాబోయే 1 or 2 quartersలో కొద్దిగా మెరుగుపడ్డా కానీ బేస్ లెవెల్ నుంచి రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి ఆ స్పాట్లో మీరు యూ కెన్ కమ్ అవుట్. బెంగళూరు నుంచి వాసు మరకాల. టూ స్టాక్స్ ఉన్నాయండి. డౌట్ బాబా గారికి లాంగ్ టర్మ్ కోసం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ డాట్ తీసుకున్నాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓలో తీసుకున్నాను. నెక్స్ట్ బ్లూ డాట్ కంటిన్యూస్ రిజల్ట్స్ బాగా రావట్లేదు. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. ఈ రెండు ఎలా ఉంచాలో చెప్పమంటారు? ఏ ప్రైస్ లో తీసుకున్నారు బ్లూ డాట్? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓలో తీసుకున్నాను. బ్లూ డాట్ 5,000 యావరేజ్ ప్రైస్ ఉంది. ఓకే. యా, బేసికలీ అగైన్ మళ్ళీ ఇందులో హైప్ క్రియేటెడ్ సెక్టర్ అండి ఇది. లాస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచే జిఎస్టీ బిల్ పాస్ అయితే ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తాం. అవుట్ సైజ్ రిటర్న్స్ ఉంటాయని చెప్పి అందరూ కూడా ఈ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌసింగ్, కొరియర్ కంపెనీస్ వీటన్నిటిలో దే పుష్ ద ప్రైజెస్ బియాండ్ ఫండమెంటల్స్. అంటే విపరీతంగా పుష్ చేసిన స్టాక్స్ అండి. బ్లూ డాట్ ఆల్మోస్ట్ వెంట్ అప్ టు 9,000. మీరు 5,000 కొన్నారు, డజంట్ మ్యాటర్. ఇక్కడ అరౌండ్ 4,000 లెవెల్లో అది ఉంది కాబట్టి ఐ థింక్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దట్ షేర్స్ ఫర్ ఎ ఫ్యూ మోర్ క్వార్టర్స్ అండి. ప్రాబ్లీ 1 or 2 years వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ చేయండి. ఎక్కడైతే కొంచెం టర్న్ అరౌండ్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని సాధక బాధకాలు ఉంటాయి. బట్ బ్లూ డాట్ కంటిన్యూస్ టు బి ద లార్జెస్ట్ కొరియర్ కంపెనీ ఇన్ ద కంట్రీ. దే హ్యావ్ దేర్ ఓన్ ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అటువంటివి. సో ఆ కారణం వలన డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ గుడ్ టైమ్. నెక్స్ట్ 2 years ఉంటే మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా ఎవ్రీ డిక్లైన్లో ఒక కొన్ని షేర్లు కొని యావరేజ్ కాస్ట్ తగ్గించుకొని, ఆర్ యూ కెన్ డూ ఎస్ఐపి ఫర్ ద నెక్స్ట్ 6 months ఆల్సో. బట్ ఇన్ 2 years టైమ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ. ఓకే, కొన్ని మెయిల్స్ అనిల్ కుమార్ అడుగుతున్నారు. అట్లా సైకిల్ 685 రూపీస్లో తీసుకున్నారట. ఒక 1 year పాటు హోల్డ్ చేయగలరు, లాస్ బుక్ చేసుకోవాలా హోల్డ్ చేసుకోవచ్చు? అట్లా సైకిల్స్ మనం పదే చెప్పామండి. 400 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ నుంచి 600 క్రాస్ చేసిన తర్వాత చాలా షార్ట్ టైంలో పెరిగింది. బెటర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పి. బట్ మీరు పీక్ హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నట్టారు 685లో. చూడండి, అట్లా సైకిల్ ప్రస్తుతానికి ఇప్పుడు చేసేది ఏం లేదండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయాలి. ఎందుకంటే అది బాగా పెరిగినప్పుడు ఆబ్వియస్గా కరెక్షన్ వస్తుంది. అయితే కరెక్షన్ నార్మల్ కరెక్షన్ కన్నా కొంచెం ఎక్కువ కరెక్షన్ వచ్చింది. ట్రేడ్ చేయడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు హోల్డ్ చేయండి. ఇమీడియట్ అయితే ఈ స్టాక్లో అప్మూవ్ అయితే ఉండకపోవచ్చు. ఒక కొన్ని నెలలు కన్సాలిడేషన్ ఉంటుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ క్వార్టర్ తర్వాత ఈ స్టాక్లో మేజర్ అప్ ట్రెండ్ అనేది, లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. విజయవాడ నుంచి సురేష్ మరో కాలర్. అడగండి సురేష్. సార్, నేను సన్ఫార్మా 800 100 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. పర్సిస్టెంట్ 750 100 షేర్స్ ఉన్నాయి. 1 year వెయిట్ చేద్దాం. నా రేట్ ఏమన్నా వస్తుంటారా? అది ప్రికాల్ గురించి కూడా కొద్దిగా చెప్తారు బాలా గారిని. సన్ఫార్మా అండ్ పెర్సిస్టెంట్ కూడా ఆల్మోస్ట్ కొద్ది పీక్ ప్రైస్లో తీసుకుంటున్నారు 750 రూపీస్ అంటే. యా, యాజ్ ఐ టోల్డ్ యూ, అవన్నీ కూడా కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నాయండి. టోటల్ ఐటీ సెక్టర్ ఇట్ సెల్ఫ్. బట్ పర్సిస్టెంట్ హ్యాస్ బీన్ ఎ పైనీర్ ఇన్ స్మాక్ టెక్నాలజీస్ అండి, సోషల్ అనలిటిక్స్, మొబిలిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో. సో డెఫినెట్లీ ఓవరాల్ ఐటీ సెక్టర్ బాగా వెనకంజ వేసిందండి లాస్ట్ 1 yearగా కూడా. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ మనకి న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన తర్వాత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ నెగిటివ్ నాయిసెస్. కాబట్టి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. Probably it can take about a year or 2 for everybody to adjust to the new technologies and also new realities of the American business landscape. So ee karanam you have to wait for more, and in case you want to shift over, probably you can either fine chemicals, specialty chemicals, auto ancillary, textile companies, branded garments will definitely do well over the next 2-3 years. Our auto ancillaries, private sector banking and NBFCs ఇటువంటి వాటిలోకి షిఫ్ట్ అవ్వచ్చు. పూణే నుంచి భాస్కర్ మరో కాలర్. హలో అదే భాస్కర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్, శేషు గారికి ఒక స్టాక్ గురించి అడగాలి. చెప్పండి. 8K మైల్స్ సాఫ్ట్వేర్ సర్వీస్ లిమిటెడ్. ఓకే. ఇది నేను 650 రేంజ్ లో తీసుకున్నాను. ఆ స్టాక్ రోజు పడిపోతుంది. యాక్చువల్ గా రిజల్ట్స్ మాత్రం చాలా క్వార్టర్ రిజల్ట్స్ గుడ్ గానే. ఇప్పుడు మీరు మెయిల్ చదివినట్టున్నామండి. మీరు మెయిల్ కూడా చేసినట్టున్నారు కదా. రీజన్
8K మైల్స్. అండి 8K మైల్స్ ఇంతకుముందు బాగా ఒక వన్ సైడెడ్గా పెరిగిన స్టాక్ అండి. మీరు ఒకటి ఇంతకుముందు ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్టాక్ చూసుకుంటే ఇది 75 రూపీస్ నుంచి అంటే స్ప్లిట్ అయిన తర్వాత అంటే చూసుకుంటే 839 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే కరెక్షన్లో ఉందండి. ఈ కరెక్షన్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎంతవరకు రావచ్చు అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే దీంట్లో రికవరీ అనేది లేదండి. రికవరీ లేకుండా మీరు చూస్తే ఒకసారి గ్రాఫ్ కానీ చూసుకుంటే మీరు రికవరీ అనేది లేదు. కాబట్టి ఈ కరెక్షన్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. మీరన్నట్టుగా రిజల్ట్ పరంగా ఓకేనండి, రిజల్ట్ పరంగా బాగానే రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు. తర్వాత ఫండమెంటల్ పరంగా ఓకే, అయితే స్టాక్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దానికి అడ్జస్ట్మెంట్గా ఇందులో కరెక్షన్ మనం చూస్తున్నాము. కొంత వెయిట్ చేయండి, కొంతకాలం వెయిట్ చేయండి, ఈ స్టాక్లో ఇంకా కొంత కరెక్షన్ కొనసాగవచ్చు. ఏదైనా కూడా మీరు లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయమనే చెప్తానండి. ఓకే, మరొక మెయిల్ అనీష్ అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2500 రూపీస్లో 5 షేర్స్ తీసుకున్నారు, ఇంకా అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, హోల్డ్ చేయగలరు లాంగ్ టర్మ్కి? Yeah, not a bad idea అండి. బజాజ్ ఫిన్సర్వ్ అని లిస్టెడ్ కంపెనీ. సో 2500 ఇట్స్ ఆల్మోస్ట్ టచ్డ్ అబౌట్ 3300-3400 దాకా వెళ్ళింది. బట్ ఎవ్రీ డిప్లో మీరు కొనండి. ఆర్ ద బెస్ట్ వే టు అక్వైర్ సచ్ షేర్స్ ఇస్ త్రూ SIP ఓవర్ ద నెక్స్ట్ 6 months అండి. డెఫినెట్లీ దే విల్ డూ వెల్, యూ కెన్ గో అవుట్ అండ్ బై. హైదరాబాద్ నుంచి ప్రసాద్ మరో కాలర్. అడగండి ప్రసాద్. హలో అడగండి, వినిపిస్తుంది. హలో, నా దగ్గర 2 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అండి 2 years నుంచి. చెప్పండి. ఈ 2 మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా లేకపోతే వేరే సైడ్ ఏమన్నా చేంజ్ అమ్మంటారా? ఆ ఫండ్ పేరు చెప్పండి. ఒకటి HDFC టాప్ 200 ఫండ్ ఒకటి అండి. ఓకే. ICICI ప్రెసిడెంటల్ ఫోకస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి. ఓకే. ఇంకా 2-3 years నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి. ఓకే. HDFC టాప్ 200 కొద్దిగా లగాడుగా ఉంది, ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. మేబీ ఈక్విటీకి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు అంటారా? బెటర్ అదే కంటిన్యూ చేసుకోవచ్చా? అంటే కరెంట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అండి, సో ఇట్స్ ఎ నార్మల్ ఒపీనియన్. సో ఈక్విటీ టాప్ 200లో మెజారిటీ ఆఫ్ ద హోల్డింగ్ ఇస్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్ హస్ నాట్ డన్ వెల్ ఓవర్ ద లాస్ట్ 2 years అండి. సో మీకు 5-star రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి మనకి మనీ కంట్రోల్లో కొడితే దొరుకుతాయండి. గో విత్ అంటే మీరు ఒకవేళ 2-3 years ఇంకా కంటిన్యూ చేయొచ్చు అంటే ఇందులో ఉన్నవైతే ఉంచండి. అడిషనల్గా మీరు కొనదలుచుకుంటే మాత్రం ప్రాబ్లీ సమ్ మైక్రో ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్ విల్ బీ ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే రాబోయే 2-3 yearsలో డెఫినెట్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ విల్ డూ వెరీ వెల్. సో అటువంటి వాటిలో ఏదైనా కానీ యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద గుడ్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ దెన్ యూ కెన్ ఇన్వెస్ట్. కావాలి నుంచి శేఖర్ మరొకాలం. చెప్పండి. అదాని పోర్ట్స్ అండ్ SRF ఈ రెండింటిలో ఏదైనా ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏ లెవెల్లో ట్రై చేస్తాను? ఓకే. అదాని పోర్ట్స్, SRF. అదాని పోర్ట్స్ ఈ మధ్యకాలంలో మీకు అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అని నిఫ్టీలో చూసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్గా మనకి అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. రీసెంట్గా 370 నుంచి కొంచెం కరెక్ట్ అయింది, ఇప్పుడు బిలో 300 ట్రేడ్ అవుతుందండి. 280 జోన్లో అంటే 290 నుంచి 280 జోన్కి వచ్చినప్పుడు దీన్ని మీరు పిక్ చేసుకోండి. అంటే షార్ట్ టర్మ్ వ్యూరా ఇన్వెస్ట్మెంట్గా తెలియదు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎగ్జాక్ట్గా ఈవెన్ ఒక్కోసారి 280 కూడా మార్కెట్లో కరెక్షన్ కానీ కొనసాగిందంటే 280 కూడా బ్రేక్ అవ్వచ్చు. బట్ ఇమీడియట్గా మాత్రం పెద్దగా కరెక్షన్ అనేది ఇందులో ఉండకపోవచ్చు అండి. బిలో 290 వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు పిక్ చేసుకొని మళ్ళీ ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు దీంట్లోంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత SRF గురించి అడిగారు. SRF రీసెంట్గా రిజల్ట్ బాగాలేని కారణంగా అంటే బాగానే ఉన్నాయండి, అంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ రావడం అనేది కారణంగా ఈ స్టాక్లో ఒకే రోజు మనకి ఫాల్ చూసాము. దాని తర్వాత ఈ స్టాక్ కొంచెం స్టేబుల్ అయింది. ఇది బిలో 1520 ఆ లెవెల్ కానీ దాని బిలో ఆల్రెడీ మనకి ట్రేడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 1440, 1460 అనేది కొన్ని అంటే ఇమీడియట్గా రాదు, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పెరగడం తర్వాత పడడం అట్లా జరుగుతూ ఉంటుంది. 1440, 1420 దగ్గరికి వచ్చినప్పుడు SRFని మీరు షార్ట్ టర్మ్కి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. రెండు కూడా మంచి స్టాక్సే, రెండు కూడా లాంగ్ టర్మ్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అండి. ఓకే. చాలా మెయిల్స్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ నుంచి అడుగుతున్నారు. మోస్ట్లీ అందరూ 1800, కొంతమంది మేబీ 2000లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసినట్టున్నారు ఈ స్టాక్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ అంత ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే ఉందా? ఒక్క క్వార్టర్ మాత్రమే కొద్దిగా రిజల్ట్ వీక్గా వచ్చింది. బట్ ది థింగ్ ఈజ్ యూజువల్లీ మనం పదే చెప్తుంటామండి, నెవర్ చేజ్ ఎ స్టాక్, నో మ్యాటర్ హౌ ఎవర్ గుడ్ ఎ కంపెనీస్, ఎంత కాన్సెప్ట్ స్టాక్ అనేది. అండ్ దీని గురించి మనం లాస్ట్ 1-2 months నుంచి కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నా, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ అని చెప్పి అందరికీ పదే కాషియస్ స్టేట్మెంట్స్ చెప్తూనే ఉన్నాం. బట్
ఏమవుతుందంటే జనరలీ ఇటువంటివి హై ప్రైస్లో కొన్న తర్వాత అబౌట్ 10-20% లాస్ వస్తే మాత్రం డెఫినెట్లీ చాలామంది భయపడి అమ్మేస్తారండి. బట్ ఎక్కడ ఇది అవుతుంది అనేది మనం తెలీదు. ఇఫ్ దిస్ రియలీ కంటిన్యూస్ ఫర్ అనదర్ క్వార్టర్, ఎందుకంటే ఇవన్నీ కూడా కొద్దిగా నిష్ కంపెనీస్ అండ్ ఒక్కొక్కసారి కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు. సో అటువంటప్పుడు ఏదైనా నెక్స్ట్ క్వార్టర్ కూడా కొద్దిగా తేడా జరిగిందంటే మాత్రం దేర్ క్యాన్ బీ ఏ కరెక్షన్. సో ఎక్కడైనా ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు రేట్ టు రేట్ వచ్చినా కానీ ఒక్కసారి ఐ థింక్ వన్ షుడ్ రియలీ కమ్ అవుట్. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ రియలీ యావరేజ్ దట్, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడండి. ఈ లోపల అది పెరిగితే డెఫినెట్లీ బాగానే ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ కనిపిస్తేనే మనం వీ షుడ్ బైట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టే అవే అండి. బట్ గాబరా పడి ఇమ్మీడియట్లీ మాత్రం అది లాస్ బుక్ చేయాల్సిన అవసరం ఇప్పుడే లేదు. చంద్ర అడుగుతున్నారు బాలగారిని, ప్రికాల్ 97 రూపీస్లో 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అమర్ రాజా బ్యాటరీస్ 500 షేర్స్ 875లో, ఫిఎం ఇండస్ట్రీస్ 1192లో 100 షేర్స్. ఇట్స్ కంప్లీట్లీ ఆటో ఆన్సిల్లీ లోడెడ్ పోర్ట్ఫోలియోలో ఉందండి. జనరలీ ఇట్స్ బెటర్ టు డైవర్సిఫై అ లిటిల్ బిట్. ఆటో ఆన్సిల్లీ కాకపోయినా దో అమరాజా బ్యాటరీ మనం బ్యాటరీ కంపెనీ అయినా కానీ ఇట్స్ ఆల్మోస్ట్ కన్సిడర్ యాజ్ అ సెమీ ఆటో ఆన్సిల్లీ అండి. బికాస్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆటోమోటివ్ బ్యాటరీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రియల్ బ్యాటరీస్ అవన్నీ కూడా చేస్తారు, టెలికామ్లో అన్నింటిలో కూడా వాడతారు కాబట్టి. బట్ కంప్లీట్లీ ఒక పోర్ట్ఫోలియో మనం ఒకటే సెక్టర్కి కేటాయించి ఫుల్ లోడ్ చేసుకోవడం అంత ఉత్తమం కాదు. అంటే మీ దగ్గర వేరే స్టాక్స్ ఉండొచ్చు, వీ రియలీ డు నాట్ నో. బట్ ఈ నేపథ్యంలో డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు కరెంట్ పోర్ట్ఫోలియో అండి. దెర్ ఆల్ డీసెంట్ స్టాక్స్, నథింగ్ రాంగ్ విత్ ఆల్ ద 3 స్టాక్స్, ఎస్పెషలీ ఫిఎం ఇండస్ట్రీస్. ఇవన్నీ ఇల్లిక్విడ్ స్టాక్స్ అండి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేబీ అనదర్ 2-3 quarters విల్ డెఫినెట్లీ మేక్ సమ్ గుడ్ మనీ. శ్రీకర్ అడుగుతున్నారు, హెచ్ఎస్ఐఎల్, మహీంద్రా హాలిడేస్, గుజరాత్ అపోలో అండ్ తల్వాల్కర్స్, ఈ 4 స్టాక్స్ని అంటే కొన్ని రాసుకుని వచ్చారు. మేబీ ఫండమెంటల్స్ కూడా ఫాలో అవుతున్నారు కొద్ది గొప్ప. మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అంటే అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్స్ పిక్ చేసుకోవచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా, బట్ అట్లీస్ట్ మీరు యూ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్ అండి. తల్వాల్కర్ లాంటివి మాత్రం దే కాన్సెప్ట్ స్టాక్స్, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. ఎందుకంటే ఇనిషియల్లీ వాళ్ళకి చాలా హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. దో దే ఆర్ గోయింగ్ ద ఫ్రాంచైజీ రూట్, బట్ కొన్ని ప్లేసెస్లో ఐ థింక్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ ఓన్ మనీ అండి. దే ఆర్ ట్రయింగ్ టు పుట్ అప్ దేర్ ఓన్ జిమ్నాజియమ్స్ ఆర్ అదర్ ఫెసిలిటీస్ ఫర్ ఫిట్నెస్ సెంటర్స్ ఇన్ సమ్ మేజర్ క్లబ్స్ ఆర్ మేబీ హ్యూజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్లో. సో అందుకని వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా ఇనిషియల్లీ హై ఉంటుంది. అంటే కొద్దిగా అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి 1-2 quarters. సో అటువంటి స్టాక్స్ కాన్సెప్ట్ స్టాక్స్ కాబట్టి ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ 5 years plus ఉంటే డెఫినెట్లీ విల్ మేక్ సమ్ గుడ్ మనీ. వేరే కూడా మీరు మెన్షన్ చేసిన దే ఆర్ నాట్ డెఫినెట్లీ బ్యాడ్ కంపెనీస్ అండ్ దే ఆర్ డీసెంట్ కంపెనీస్. పిక్ చేసుకోండి, బట్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అబౌట్ 2 or 3 price points వర్స్ట్ కేస్ సినారియో అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. కొద్దిగా స్టెబిలైజ్ అయినప్పుడు మార్కెట్ యూ కెన్ స్టార్ట్ పికింగ్ అప్. వాళ్ళకి ఒకటి రెగ్యులేటరీ సెట్ బ్యాక్ ఒకటి డాక్టర్ రెడ్డీస్కి వచ్చినట్టుంది బికాస్ ఆఫ్ వన్ డ్రగ్కి సంబంధించి. దీంతో 2.5 నుంచి 3% దాకా డాక్టర్ రెడ్డీస్లో వీక్నెస్ కనిపిస్తుంది. ఎనీ టేక్? Yeah, this is what happens with pharmaceutical sector and generally there are a lot of regulatory issues when it comes to pharmaceuticals. It's not only US FDA inspections and approvals and andas delay కావచ్చు. అండ్ అదే కాకుండా మనం ఇంకోటి కూడా చూసామండి నిన్న వీ హవ్ సీన్ డ్రగ్ రీకాల్స్ ఫ్రమ్ అరబిందో ఫార్మా అండ్ డాక్టర్ ఇటువంటి డ్రగ్ రీకాల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి దట్ కెన్ బి ఎ సీరియస్ ఇంపెడిమెంట్. సో అదొకటి. అండ్ ఇక్కడ యుఎస్ కోర్టులో డెఫినెట్లీ ఈ పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్స్ మీద రావచ్చు. అండ్ వాళ్ళు పారాఫోర్ ఫైలింగ్స్ అంటారు. ఒకవేళ అది అప్రూవ్ కాకపోయినా కానీ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. అట్లీస్ట్ ఒక్కొక్క డాసియర్ చదవడానికి law firms in America take something like $250,000 just to read the dossier. సో ఇవన్నీ హెవీగా ఖర్చు పెట్టి వీళ్ళు చేస్తారు. ఇటువంటి ఏమైనా చిన్న రెగ్యులేటరీ ఇష్యూస్ ఎదురైనా లేకపోతే జ్యుడిషియల్ చుక్క ఎదురైనా కానీ ఐ థింక్ దే విల్ బి లాట్ ఆఫ్ సెట్ బ్యాక్ ఫర్ ద కంపెనీస్ అండి. కాబట్టి ఎవరైనా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా ఆచితూచి దే హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ దే హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎ బిగ్ లాస్. సో ఇవన్నీ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ డాక్టర్ రెడ్డి ఫర్ సమ్ మోర్ టైమ్. ఫైన్. సురేష్ గారు ఎనీ ట్రేడింగ్ కాల్స్ ఈరోజుకి? మార్కెట్ ఎక్కడ
అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ మనం స్టార్టింగ్ అనుకున్నట్టుగా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఒక 50-60 పాయింట్స్ పైన నష్టపోయింది. మెయిన్ ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేస్తుందంటే ఐసిఐసిఐ బ్యాంక్ 2% దాకా నష్టపోయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత ర్యాలీస్లో ఎందుకు అన్నట్టుగా సెల్ చేయమంటాను. నిఫ్టీ పరంగా పెద్దగా మనకి అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను ఈరోజు ఇంటర్డేకి. అయితే వోల్టాలిటీ అనేది మార్కెట్లో కొనసాగవచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వోల్టాలిటీ కొనసాగే అవకాశం ఉంది, కాబట్టి హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్కి పొజిషన్ తీసుకోమంటాను. ఐటీ ప్యాక్ మాత్రం కొంచెం స్ట్రెంత్ ఉన్న వాటిలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి చూస్తే ఐటీ ప్యాక్ మాత్రం కొంచెం స్ట్రెంత్ కనపరుస్తుంది. అయితే టీసీఎస్ హై నుంచి కూడా బాగా కరెక్ట్ అయింది. ఏదైనా కూడా ప్రస్తుతం రిలయన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు కొంచెం నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవైపు డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కూడా బాగా వీక్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తానండి. ఓకే, ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మార్కెట్స్ అట్ 11లో కలుద్దాం. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్